ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. వానప్రస్థం. ఆశ్రమాలు అనగా జీవన దశలు 4: బ్రహ్మచర్యం, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలు. బ్రహ్మచర్య అంటే బ్రహ్మచర్యం, ఇది పెళ్లితో అంతమవుతుంది. గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమం, పెళ్లితో మొదలవుతుంది. వానప్రస్థం ముదిమిలో స్వీకరించాల్సిన జీవన విధానం. సన్యాసం అంటే కామకర్మలను విడిచిపెట్టడం, ప్రాపంచిక సంబంధాన్ని పూర్తిగా పరిత్యజించడం. ఇది ప్రస్తుత కాలంలో కుదిరే పని కాదు. సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునేవారు ధన కీర్తి లోభాలకు వసులై ప్రవర్తించడం గమనించే ఉంటారు. అంచేతే సన్యాసం పాటించడం కష్టం కనుకే కలియుగంలో సన్యాస స్వీకారం నిషిద్ధమైనది. ప్రతి ఆశ్రమానికి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే 50 సంవత్సరాలు దాటాక వానప్రస్థం అన్నమాట. కానీ మనిషి సగటు ఆయుర్దాయం పెరిగింది, ఆరోగ్య సదుపాయము ఉన్నది. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు, సగటు వివాహ వయస్సు 30 సంవత్సరాలు అయింది కనుక 60 తర్వాత వానప్రస్థం స్వీకరించడం ప్రస్తుత కాలానికి సరిపడుతుంది. వృద్ధాప్యం భిన్నమైంది. వృద్ధాప్యం వేరు, వానప్రస్థాశ్రమ ప్రవేశం వేరు. వయస్సు మీద పడగానే ప్రతి వారికి వృద్ధాప్యం వస్తుంది. శరీరంలో, శక్తిలో, మనస్సులో, ఆలోచనల్లో మార్పు వస్తుంది. అంత మాత్రాన అతడి బాధ్యతలు తీరినట్టు కాదు, కోరికలు తగ్గినట్టు కాదు. వృద్ధాప్యం ఒక వయస్సు తాలూకు దశను మాత్రమే సూచిస్తుంది. వృద్ధులంతా వానప్రస్థంలో ప్రవేశించలేరు. కానీ వానప్రస్థంలో ప్రవేశించిన వారు అంతా కూడా వృద్ధులే అవుతారు. అన్నీ అనుభవించి, అన్నీ చవిచూసి, అన్ని రకాల సుఖదుఖాలకు, అనుభూతులకు లోనైన వారికి మాత్రమే వానప్రస్థం సాధ్యమవుతుంది. వానప్రస్థాశ్రమం. వృద్ధాప్యంలో ఇల్లు విడిచి ఆశ్రమంలో ఆధ్యాత్మిక చింతనతో కాలం గడపడమే వానప్రస్థాశ్రమం. వైరాగ్య భావనలతో, ఆధ్యాత్మిక చింతనతో వానప్రస్థులవుతారు కనుక వానప్రస్థమైంది. వనాలు, నదీ సంగమ ప్రాంతాలు, పర్వతాలు వానప్రస్థానికి అనువైన ప్రదేశాలు అన్నారు. జ్యేష్ఠపుత్రునికి పుత్రుడు కలగగానే గృహభారాన్ని, బాధ్యతల్ని పుత్రునికి అప్పగించి భార్య సమేతంగా వనాలకు వెళ్ళాలి. నియత జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఆత్మసాక్షాత్కారానికి యత్నించాలి, ఇంద్రియాల్ని జయించాలి. ఇదే వానప్రస్థంలో ఆచరించాల్సిన విధి. మనిషి కోరికలు ఏదో ఒక రోజుకి ఆగిపోవాలి. ఆనాటి నుంచి కొత్త మార్గంలో ప్రయాణం సాగించాలి. ఎంత వయస్సు వచ్చినా నేనే అధిపతిని, నా వారసులు నా కిందే పనిచేయాలి, నా మాటే వినాలి అంటూ నియంతలా వ్యవహరించకూడదు. వ్యవహరిస్తే చివరి రోజుల్లో జీవితం దుర్భరమవుతుంది, ఒంటరితనమే మిగులుతుంది. పూర్వకాలంలో గృహస్థుడికి ఎప్పుడు జుట్టు నెరిసి ముఖాన మడతలు పడి ఎప్పుడు మనవడు కలుగుతాడో అప్పుడు గృహస్థాశ్రమం వీడి వానప్రస్థానికై అరణ్యానికి పోవాలి అని సెలవిచ్చాడు మనువు. రాజభోగాల్లో తొలతూగిన వారు సైతం చివరి రోజుల్లో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. పాండురాజు, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, సంజయుడు, కుంతి అలా స్వీకరించిన వారే. రాజ్యం, రాజభోగం వదిలి బంధుజనానికి దూరంగా వెళ్ళారు. ప్రేమ, ద్వేషాలు ప్రదర్శించ వీలు కానంత దూరం వెళ్ళారు. మనసుని ఇహలోక సుఖలాలస నుంచి, కోరికల నుంచి, అవన్నీ తృణప్రాయమనే భావన వైపు మళ్లించారు. అది ఎవరూ లేని, రాని అరణ్య ప్రదేశంలోనే సాధ్యపడుతుంది. అనుబంధాలు, ఆశలు చొరబడని ప్రాంతం కదా. అందుకని వానప్రస్థాశ్రమ స్వీకరణకు అక్కడికి వెళ్ళేవారు. ఒక రకమైన రిటైర్మెంట్. 58 లేక 60 ఏళ్ళు నిండాక ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు. ఆ ఉత్తరక్షణం నుంచి వారికి ఆయా కార్యాలయాల పదవులతో, అధికారంతో, బరువు బాధ్యతలతో ఎలాంటి సంబంధం ఉండదు. వారి సీట్లోకి మరొకరు వస్తారు, తన అభీష్టానుసారం నిర్వహిస్తారు, ప్రవర్తిస్తారు. కొత్త అధికారి చెప్పినట్టు అంతా నడిచిపోతుంది. అతడు చేసిందే శాసనం, చెప్పిందే వేదం అవుతుంది. జీవితంలో కూడా అలాంటి రిటైర్మెంట్ తీసుకోవడం వానప్రస్థం. కొడుకులకి, కూతుళ్ళకి, మనవాళ్ళకి
గృహ వ్యాపార వ్యవసాయాల తాలూకు సమస్త బాధ్యతలు, లావాదేవీలు, వ్యవహారాలు అప్పచెప్పాలి. వారు ఎలా చేస్తారో ఏం చేస్తారో అన్న భయం అక్కర్లేదు. వారు వారి పద్ధతిలో చేస్తారు. కాలానుగుణమైన మార్పులు తెస్తారు. తప్పులు దొరికితే దిద్దుకుంటారు. ఒకప్పుడు వ్యవహారాలకి తాము కొత్తే కదా, తర్వాత తాము రాటుదేలిన వాళ్ళు అనుభవజ్ఞులు అవుతారు. నాణ్యానికి రెండో వైపు. జీవితపు నాణ్యానికి ఒకవైపున బొమ్మ, మరొక వైపున బొరుసు ఉంటుంది. ఒక ప్రక్కన వయస్సు, అందం, ఆకర్షణ, ఉత్సాహం, ఉత్తేజం, శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం ఉంటాయి. ప్రతిదీ పచ్చగా ఆశావహంగా కనిపిస్తాయి. ఏదైనా సాధించగలం, ఏమైనా చేయగలం అని అనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా నాదే అనిపిస్తుంది. మరో పక్కన తగ్గిన అందం, కరిగిన ఆకర్షణ, పెరిగిన వయస్సు, దిగజారిన ఆరోగ్యం, ఉత్సాహలేమి, నిరాశా దృక్పథం, శక్తిహీనత ఉండి కిందకి దిగలాగుతూ ఉంటాయి. బొమ్మ ఉదయకాల సూర్యుడైతే బొరుసు అస్తాద్రి చేరిన సూర్యుడు. ఒకటి ఉషోదయం, రెండోది ఉషాంతం. తృప్తి అవసరం, కోరికలు అనంతం. కోరికలు ఒకదాని తర్వాత ఒకటి నూతి నీళ్ళలాగా ఊరుతూనే ఉంటాయి. ఒక ఇల్లు కొనాలి అనుకుంటారు. కొన్నాక ఇంకోటి మరోటి అంటూ తాపత్రయపడతారు. ఒక కారు, ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీ, వీటితో సంతృప్తి పడరు. ఇంకా ఇంకా కావాలి. దక్కకపోతే అశాంతి, నిరాశ. మనస్సు మీద అదుపు, నియంత్రణ లేకపోతే సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కోరికలు పెరిగే కొద్దీ నిరాశ, నిస్పృహలు పెరుగుతూ ఉంటాయి. మనిషి సుఖంగా, నిశ్చింతగా ఉండలేడు, ఆరోగ్యంగా కూడా ఉండలేడు. మనిషికి కావాల్సింది, కోరుకోవాల్సింది తృప్తి. జీవితంలో తృప్తి లేని ధనవంతుడు మానసికంగా నిరుపేద. తృప్తి నిండిన జీవితం నిండుకొండలాగా తొణకదు. ఇంకా చాలు అన్న సంతృప్తికర దశకి చేరుకోవడం వానప్రస్థం. తోడు వీడద్దు. మీతో కలిసి జీవితాంతం నడుస్తానని ప్రమాణం చేసి మీతో కలిసిపోయారు మీ జీవిత భాగస్వామి. ఇప్పుడు ఇద్దరు ఏక నది అయిన గంగా, యమున. ఎవరు గంగా, ఎవరు యమున అని చెప్పలేనంతగా, విడదీయరానంతగా కలిసిపోయారు. కడదాకా అలాగే ఉండాలి, అలాగే ప్రవహించాలి. పొరపాటును కూడా రెండో వారి చెయ్యి వదలొద్దు, వారిని అశ్రద్ధ చేయొద్దు. ఆఖరి శ్వాస వరకు ఒకరి విశ్వాసం మరొకరి శ్వాస కావాలి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు విడిపోవచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు. అయినా మీ బంధం సడలకూడదు, మరింత దృఢమవ్వాలి. ఇదివరకు కన్నా ఇప్పుడు రెండో వారి తోడు ఎక్కువ అవసరం. మీ ఆరోగ్యం, మీ వయస్సు, మీ శక్తి, మీ సామర్థ్యం, మీ ఆస్తి, మీ సంపాదనతో నిమిత్తం లేకుండా మిమ్మల్నిగా ప్రేమిస్తూ మిమ్మల్ని తనలో ఒక భాగంగా గుర్తించి అభిమానించే తోడు, నీడ మీ జీవిత సహచరే. ఆధ్యాత్మిక చింతనలోనూ మోక్ష సాధనలోనూ మీరు విడిపోకూడదు. మృత్యు తప్ప మరేదీ విడదీయలేనంత బలంగా మీ బంధం ఉంటే మీకోసం స్వర్గం భూమి మీదకు దిగి వచ్చినట్టే. లేకపోతే మీ బ్రతుకు నరకమే. దృక్పథం మారాలి. వానప్రస్థంలో ప్రవేశించే ముందు ప్రతివారు మారాలి. వారి దృష్టి మారాలి, దృక్పథము మారాలి. ఆడంబర జీవితం వద్దు, గొప్పలొద్దు, భేషజాలొద్దు, ఆభరణాలు, అపూర్వ వస్త్రాలు వద్దు, మోహాలు, వ్యామోహాలు వద్దే వద్దు. సామాన్యంగా ఉండాలి, సామాన్యుల్లాగా ఉండాలి. శాకాహారం ఆరగించాలి. భోగ లాలస వైపు, ఇంద్రియ సుఖాల వైపు కన్నెత్తి చూడకూడదు. జీవికకు అవసరమైన కనీస ఆదాయం లభిస్తే చాలు అనుకోవాలి. పెన్షన్ వస్తే సరే సరి, లేకపోతే అద్దె లేక ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ, లేక పిల్లలే చేసిన ఏర్పాటు ఏదైనా కానీ నెల నెల కొంత డబ్బు లభిస్తే దాంతోనే సర్దుకుపోవాలి. సంతోషంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించాలి. ఎలాంటి టెన్షన్లు, భయాలు, ఆశలు, నిరాశలు లేకుండా జీవించాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. ధార్మిక కార్యాలు చేయాలి. 10 మందికి సాయపడడంలో గల పరమానందాన్ని జుర్రుకోవాలి. పరోపకారార్థం ఇదం శరీరం అనుకుంటే చాలు, గుండెలు పట్టనంత బ్రహ్మానందం అనుభవిక వేద్యం అవుతుంది. గతించిన వైభవం. సమ్మీలనే సమనయో నహి కించిదపి. వైభవాన్ని చూసుకుని సంబరపడుతున్నావు. ఈ వైభవోపేతమైన జీవనం క్షణభంగురం. కన్ను మూసాక ఇవేమీ ఉండవు. మరణించాక వాటితో నీకేమీ సంబంధం ఉండదు. భోగభాగ్యాలు, సిరి సంపదలు మురిపించేవే గాని ముక్తి మార్గం చూపించేవి కావు. ధనమోహం ఉన్నవారికి దైవమహిమ తెలీదు. ప్రతి వ్యక్తి తనకు కావలసినంత వరకే సంపదలు ఉంచుకోవాలి. మిగిలిన ధనం పరోపకారం కోసం వినియోగించాలి. గతంలో చేసినా చేయకపోయినా
వానప్రస్థంలో దాన ధర్మాలు చేసి తీరాలి. ఇప్పుడు చేయలేకపోతే చేయడానికి ఇంకా అవకాశం లభించదు. ఇది ఆఖరి అవకాశం. మృత్యుభయం. వయస్సు పైబడే కొద్దీ మృత్యుభయం, రోగభయం పీడిస్తూ ఉంటాయి. జీవితం అంతా సంపాదిస్తూనే గడిపారు. సంపాదించడానికే బ్రతికినట్టు బతికారు. సంపాదించిన డబ్బుతో తృప్తి పడాలి. ఇక పుణ్య సంపాదనకి పూనుకోవాలి. ఆసుపత్రులకి, శరణాలయాలకు, తాగునీటి సౌకర్యానికి, విద్యాలయాలకి దానాలు చేయండి, పోషించండి. శాశ్వత భవనాలు నిర్మించండి. ఒక కాలనీనో గ్రామాన్నో దత్తత తీసుకుని అభివృద్ధి చేయండి. అప్పుడు మనస్సు తృప్తితో, సంబరంతో పొంగిపోతుంది. నిజమైన ఆనందం ఏమిటో తెలిసొస్తుంది. దేవాలయాలకు వెళ్తే, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే మృత్యుభయం తగ్గుముఖం పట్టడమే కాదు, ఎదుర్కొనే ధైర్యం వచ్చి తీరుతుంది. కోరికలు తగ్గించుకోవాలి. కోరికలే దుఃఖానికి మూల కారణం అన్నాడు బుద్ధుడు. అనంతమైన కోరికలు కలిగి ఉండడమే రాక్షసత్వం. తన గురించి తప్ప ఇతరులను పట్టించుకోనిది రాక్షస మనస్తత్వం. మెల్లగా భౌతిక ప్రపంచం నుంచి, కోరికల నుంచి, బంధు వ్యామోహం నుంచి దూరంగా జరగడమే వానప్రస్థం. అలా చేయడం వల్ల మీ సంతానానికి అధికారం వస్తుంది. ఆస్తులు పంచేస్తారు. కనుక కలతలు, కలహాలు ఉండవు. పైగా యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వృద్ధులు వానప్రస్థం స్వీకరించాలనడం వెనుక ఆ కారణము ఉండి ఉంటుంది. ఎల్లప్పుడూ గార్హస్థ్యంలోనే ఉండి భౌతిక భోగాల కోసం వెంపర్లాడాలి అనుకోవడం తగదు, సాధ్యమూ కాదు. మనిషి అనుభవసారము, ఆలోచన పరిణితి వానప్రస్థంలోకి దారి తీయించాలి. రసమయం చేసుకోండి. జీవితాన్ని క్షణం క్షణం ఉత్తేజపరచండి. ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. జీవితం రసహీనంగా మారిపోయింది అని భావించవద్దు. ఇదివరకటి గౌరవ మర్యాదలు, ఆప్యాయతలు, విశ్వాసాలు లభించట్లేదు అని అనుకోవద్దు. వాటిని ఆశించని స్థాయికి మీరు చేరుకోవాలి. ఎవరికి అక్కర్లేదని కానీ, ఈ ప్రపంచానికి తాము అవసరం లేదని కానీ తలపోయవద్దు. భగవత్ సృష్టిలోని ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి అవసరం ఉన్నది, విలువ ఉన్నది, ప్రయోజనం ఉన్నది. అనుభవ పాఠాలు. కోరిన వారికి అనుభవాన్ని పంచండి. సలహాలు ఇవ్వండి. పిల్లలతో అనుబంధం పెంచుకోండి. జ్ఞానాన్ని అందివ్వండి. మీలోని కళకి పదును పెట్టండి. స్వీయ కథని రాయండి. సంగీత సముద్రంలో మునిగి తేలండి. వివిధ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. పేదలకి, అనాథలకి, అభాగ్యులకి చేతనైనంత, చేయగలిగినంత సాయం చేయండి. సమాజ ఉద్ధరణకు కృషి చేయండి. ఇతరుల కన్నీరు తుడవడానికి ప్రయత్నించండి. మీ ప్రాంతపు అవసరాలు, ఇబ్బందులు, లోటుపాట్లు, సమస్యలు తెలుసుకుని పరిష్కారార్థం ఆయా శాఖల దృష్టికి తీసుకువెళ్ళండి. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు పొందడానికి తోడ్పడండి. మీ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని, ఖర్చుని పరిశీలించండి. మెరుగైన సేవకి సూచనలు ఇవ్వండి. కుటుంబ కలహాలు, వివాహ సమస్యలు, చదువులు, కెరీర్ కౌన్సిలింగ్ చేపట్టండి. ఓటర్గా నమోదు చేయించండి. ఓటు హక్కు విలువని, మంచి పౌరుల లక్షణాల గురించి ప్రచారం చేయండి. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా తోడ్పడండి. మొక్కలు నాటండి. రక్త, నేత్ర దానాల ఆవశ్యకత వివరించండి. వివిధ సేవా సంస్థలతో కలిసి పనిచేయండి. పూజలు చేయండి, భజనలు చేయండి. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా నిద్రపోండి. ప్రపంచం ఆనందసీమగా, నందనవనంగా మారిపోయి కలలో, మనస్సులో ప్రత్యక్షమవుతుంది. ఒక సంస్కారం. పిల్లల పెళ్లిళ్ళు చేసేసి కృష్ణారామ అనుకుంటూ గడిపేస్తాను అనేవారు పూర్వం. దాని అర్థం వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాము అనే. అందరూ తప్పనిసరిగా స్వీకరించాలి అంటే చెప్పడం కష్టం. అది వారి వారి మానసిక పరిపక్వత మీద, జీవిత దృక్పథం మీద, ఆధ్యాత్మిక సంపన్నత మీద ఆధారపడి ఉంటుంది. షోడశ సంస్కారాల్లో వానప్రస్థం ఒకటి. ఈ సంస్కారం అవసరమేంటాయి హిందూ శాస్త్రాలు. ఆ సంస్కారాన్ని పొందడం అంత తేలిక కాదు. ప్రాపంచిక సంబంధాలను, కోరికల్ని, ఇంద్రియాల్ని జయించాలి. భగవదనుగ్రహం లేక మోక్షం తప్ప మరేదీ కోరుకోవాల్సింది లేదు అనే స్థాయికి చేరుకోవాలి. అది అందరికీ సాధ్యం కాదు. అలాగని ఊరుకోకూడదు. ఎంత వీలైతే అంత ఇహలోకపు సుఖాలు, భోగ లాలస తగ్గించుకుని పరచింతన, పరలోక చింతన పెంచుకోగలిగితే మృత్యుభయం ఉండదు. ప్రశాంతత, పరమానందం కడదాకా తోడుంటాయి.